ఏపీ తెలంగాణలో రెండు చోట్లను ఓటు ఉంటే ఒక ఓటును తొలగించాలి అంటూ తెలంగాణ ఎన్నికల కమిషన్ని కలిశారు బీఆర్ఎస్ నేతలు. రెండు రాష్ట్రాల్లో ఓటు ఉన్న వారిని గుర్తించే వ్యవస్థ తమ దగ్గర లేదు అని ఎన్నికల సంఘం చెబుతోంది అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఏపీ తెలంగాణ రాష్ట్రాల సీఈఓలు కలిసి సంయుక్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. హైదరాబాద్ ఇవాళ ఒక గ్లోబల్ సిటీగా మారిపోయింది. వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, కశ్మీర్ నుండి కన్యాకుమారికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇవాళ తెలంగాణలో హైదరాబాద్లో ఉంటున్నారు. మరి వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి అయితే వచ్చినారో ఆ రాష్ట్రంలో ఓటు హక్కు ఉండి మళ్ళీ తెలంగాణలో కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న తర్వాత వాళ్లకు ఒక న్యాచురల్ ప్రాసెస్లో ఓటు హక్కు వచ్చినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉన్నట్టే కదా. మరి ఎస్ఐఆర్ ప్రక్రియ డూప్లికేట్ ఓటర్లను, బోగస్ ఓటర్లను ఏరివేయాలా అని చెప్తున్నప్పుడు, ఏరివేస్తామని చెప్పినప్పుడు మరి రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన ఓటుని ఎట్లా గుర్తించాలంటే మా దగ్గర మెకానిజం లేదు అని వాళ్ళ స్పష్టంగా ఎన్నికల కమిషన్ చెప్తా ఉన్నారు. దట్ మీన్స్ ఏదైతే పర్పస్ కోసం ఎస్ఐఆర్ను ప్రవేశపెడతా ఉన్నారో ఆ పర్పస్ ఫుల్ఫిల్ కావట్లేదు. కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అని అడుగుతా ఉన్నాం మేము. దయచేసి గుర్తుపెట్టుకోవాలా. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ ఇద్దరు కూడా కలిసికట్టుగా కోఆర్డినేటెడ్గా వాళ్ళు ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించినట్టయితే ఒకవేళ అక్కడ వ్యక్తి, ఆ రాష్ట్రం వ్యక్తి ఇక్కడ ఒకవేళ ఉంటూ అక్కడ ఓటు హక్కు ఇక్కడ ఓటు హక్కు ఉన్నట్టయితే ఆ లిస్టులన్నీ కూడా ఇద్దరు కలిసి కొలాబరేటెడ్గా రివ్యూ చేయాలా, ప్యూరిఫై చేయాలా, మొత్తం క్రాస్ వెరిఫై చేసి ఒకవేళ డూప్లికేట్ ఓట్లు అక్కడ ఇక్కడ ఓటున్న వాళ్ళని గుర్తించి రద్దు చేయండి అని చెప్పని ఈ యొక్క రిప్రజెంటేషన్ యొక్క సారాంశం.